నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. గత 2 సార్లు గెలిచినప్పుడు కూడా ప్రమాణ స్వీకారానికి 24 గంటల ముందు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి వారి ద్వారా ఈ గెలుపుకి కారణమైనటువంటి రూరల్ నియోజకవర్గ ప్రజలకి, నా కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ఆ పక్క రోజు ప్రమాణ స్వీకారం చేయటం గత 2 సార్లు కూడా ఇలాగే చేశాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 3వసారి. ఎందుకంటే గతంలో చెప్పా, మళ్ళీ చెప్తా, ఎప్పటికీ చెప్తూ ఉంటా, నా జీవితంలో ఈ గెలుపు అతి ముఖ్యమైన గెలుపు, అతి కీలకమైన గెలుపు. అన్ని శక్తులు ఒక్కటై ఒంటరిని చేసి పద్మవ్యూహంలో అభిమన్యుల్లా వధిస్తాం. ఆఖరికి రాజకీయంగా బూడిద చేస్తాం. రాజకీయంగా బూడిద చేసిన ఆ బూడిదలో నుంచి ఫినెక్సి పక్షి పుట్టినట్టు మళ్ళీ పుట్టకుండా ఆ బూడిదని పెన్నా నదిలో కలిపేస్తాం. రాజకీయంగా శిరఛేదనం చేస్తామని అనేక మంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు మాట్లాడి, కానీ ప్రజలు మాత్రం ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. గత ఈ 2 ఎన్నికల్లో నాకు రాని అతి భారీ మెజార్టీని ఈసారి అందించి ఒక అద్భుతమైన విజయాన్ని, ప్రజల మీద నమ్మకం పెట్టుకుంటే, కార్యకర్తల మీద నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం నిజమవుతుంది అన్న నా విశ్వాసం మరోసారి రుజువైంది. అందుకే ఇది ముఖ్యమైన గెలుపు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మీ ద్వారా నెల్లూరు రూరల్ ప్రజలందరికీ 35,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపునందించి, 35,000 ఓట్ల భారీ మెజార్టీ కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు, 26 డివిజన్లు ఉంటే 26 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో నాకే మెజార్టీ అందించారు. 18 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో నాకే విజయాన్ని అందించారు. కనీసం ఒక్క గ్రామంలో కానీ ఒక్క డివిజన్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదంటే ప్రజలు ఎంత స్పష్టంగా తీర్పునిచ్చారు. అందుకే ప్రజలకి, నా కోసం కష్టం చేసిన కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి ఆశీస్సులతో, దేవుడి దయతో రేపటి రోజున మీ శాసనసభ్యుడిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. ప్రమాణ స్వీకారం అనంతరం వివిధ శాఖల మంత్రుల్ని వ్యక్తిగతంగా కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అపరిష్కృత సమస్యలు, పరిష్కారం కాని సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు, ఏదైతే సగం పని జరిగి ఉన్నాయో అవి, ప్రారంభం కాని పనులు ఉన్నాయి అవన్నీ కూడా సంబంధిత మంత్రులకి అందించి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా పర్యటించి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పరుగులు ఎత్తేదానికి, ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హుడికి అందేదానికి ఓ ప్రజా శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పని చెప్తున్నాను. జేవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ 20 సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో 10,000కు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల, మెదడు, వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జేవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్, సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక, సండే మార్కెట్, నెల్లూరు.